సో మన చీజీ పార్టీ స్టార్టర్ నాచోస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము. గ్రీన్ ఆలివ్స్, ఆలపినోస్, నేను పెప్పర్స్ని అంటే రెడ్ బెల్ పెప్పర్స్, yellow బెల్ పెప్పర్స్ అండ్ క్యాప్సికమ్ని బుజ్జిగా కట్ చేసి పెట్టుకున్నాను. నాచోస్ ఉన్నాయి అంటే సార్ క్రీమ్ ఉండాలి కదా, సో కొంచెం సార్ క్రీమ్, ప్రాసెస్ చీజ్, కాస్త పామిజాన్ చీజ్ అండ్ బ్లాక్ ఆలివ్స్. చూడడానికి బోల్డ్ అండ్ ఇంగ్రీడియంట్స్ లాగా ఉన్నా తర్వాత అన్నీ కలిపేసిన తర్వాత ఒక సూపర్ యమ్మీ వంటకం తయారవుతుంది. ఓకే, ఇప్పుడు మనం కీమా డిప్లో ఏమేమి వేసుకుంటున్నామో చూద్దాం. ఆల్ రైట్, ల్యామ్ మిన్స్ యూస్ చేస్తున్నాము. వైట్ ఆనియన్స్ని మిన్స్ చేసి కట్ చేసి పెట్టేసుకున్నాను. దీంతో పాటు కాస్త టమాటో సాస్, వెల్లుల్లిపాయలు, టొబాస్కో సాస్, ఇక్కడ నేను గార్లిక్ పౌడర్, పాప్రికా పౌడర్ అండ్ అనియన్ పౌడర్ పెట్టేసుకున్నాను. ఫైనలీ నేను ఇక్కడ ఈ బీన్ డిప్ కూడా తయారు చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పెట్టేసుకున్నాను. సన్నగా తరుక్కున్న పచ్చిమిరపకాయలు, పెరుగు, దీంతో పాటు ఒక వైట్ ఆనియన్, బటర్, బీన్స్ని అదే మన రాజ్మా గింజల్ని కాస్త టమాటోస్ని వేసుకుని కుక్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. అందుకని కొంచెం స్క్విషీగా ఉంది. అండ్ ఫైనలీ నాచోస్ ఉంటే టమాటోస్ ఉండాలి కదా, సన్నగా తరుక్కున్న టమాటోస్. సో ఫస్ట్ మనం నాచోస్ని రెడీ చేసుకుందాము. లాట్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ అబ్రాడ్ కామెంట్ అండి. ఓకే, సో రవి వి వాంట్ సమ్ సౌత్ ఇండియన్ ఫుడ్ నీ స్టైల్లో అంటే ఓకే తెలుగులోనే మాట్లాడు అంటే ఇంగ్లీష్లో కన్నా అంటే తెలుగులో ఐ హ్యావ్ దట్ గోదావరి స్లాంగ్. ఓకే, నాకు తెలియకుండానే నేను చాలా క్యాజువల్గా అంటాను, అవతల వాళ్ళకి ఏమైతే నేను ఏదో ఎటగారంగా మాట్లాడినట్టు అనిపిస్తుంది. ఓకే, సో ఆ కామెంట్స్ ఐ ఫీల్ సో గుడ్ అండి. లైక్ యూనో రోడ్ మీద ఎవరిని గుర్తుపట్టే స్పీడ్ బైట్ రవి కదా అంటే దట్స్ చాలా ఈరోజు ₹1,00,00,000 సంబంధించిన ఆనందం వస్తుంది. అంటే మనం చేస్తున్న వర్క్ గుర్తిస్తున్నారు అన్నది ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ యాక్చువల్లీ. అండ్ ఎలాగో కొంచెం పాజిటివ్ కమెంట్ గురించి మాట్లాడాను కాబట్టి కొందరు ఉంటారు కదా పని కట్టుకుని ప్రతి ఒక్క వీడియో కింద నెగటివ్ కమెంట్ పెడుతుంటారు. మాకు ఒక 5-6 ఉంటారండి. వీడియో రిలీజ్ చేసిన ఫస్ట్ 3 సెకండ్స్లోనే వీడియో చూడకుండా డిస్లైక్ కొడతారు. ఓకే, సో I feel so disappointed. అంటే ఒక వీడియో తీయడానికి I know the struggle. And we don't charge anything from any restaurant owners గానీ or any street food బండి. అడుగుదాం అనుకున్నాను, ఇన్ని రకాల డిఫరెంట్ ఫుడ్ ని టేస్ట్ చేస్తుంటారు కదా, మీ సొంత పాకెట్ నుంచి పే చేస్తారా? Yes, we do that. అంటే ఇనిషియల్లీ we are doing a video. ఓకే, కనీసం ఒక 2 సార్లన్నా our team goes there for lunch or dinner whatever. ఓకే, దానికంటే ముందు and if we like the food on the అప్పుడైతే we pay the bill. వీడియో షూట్ చేసినప్పుడు వాళ్ళు మంచి వాళ్ళు అయితే వద్దంటారండి. ఓకే, ఓకే. సో ఈ రెక్కీలో చాలా సార్లు కొన్ని రెస్టారెంట్స్ ని మీరు డిలీట్ చేసేస్తుంటారు 2-3 సార్లు ముందే తిన్నప్పుడు, అలా ఏమైనా జరిగాయా? ఉన్నాయండి. I don't reveal the name. అవునా, అసలు కాంట్రవర్సీ రావట్లేదు. సో ఇప్పుడు నేను మీతో మాట్లాడుతూ పెప్పర్స్ని వేసేసుకున్నాను, దాంతో పాటు ఆలపినోస్ని కూడా వేసేసుకున్నాను. అండ్ ఇప్పుడు వేసుకున్నాం మనం గ్రీన్ ఆలివ్స్ని. ఈ గ్రీన్ ఆలివ్స్లో ఆల్రెడీ పిమెంటోస్ అని ఇంకొక టైప్ ఆఫ్ చిల్లీ అనమాట అండి, దీన్ని స్టఫ్ చేస్తారనమాట, ఒక మంచి టాంగినెస్ని యాడ్ చేస్తుంది. we gonna add this as well. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే జనరల్గా ఎటువంటి కెరియర్ అని ఎటువంటి బిజినెస్ అయినా కూడాను ఈ కాలం జనరేషన్లో వాట్ హ్యాపన్స్ ఇస్ ఇంట్లో వాళ్ళని కన్విన్స్ చేయడం కాస్త కష్టం కదా. అండ్ అందులో చాలా ట్రిక్కీ జాబ్ మీది, అసలు ఏం చేస్తారా బాబు అంటే ఎక్స్ప్లెయిన్ చేయడం కొంచెం కష్టం. So there are situations where we shot for 40-45 hours continuously without a break. ఓకే, అంటే వీకెండ్ వచ్చినప్పుడు హలీం సీజన్లో పిస్తా హౌస్ హలీం కానీ గ్రీన్ లైన్ హలీం కానీ అంటే మనకి ప్రాసెస్ ఎలా ఉంటుందో తెలియదు కదా, వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు షూట్ చేసుకోమని. అండ్ దెన్ వీవర్ లైక్ నేను మా ఫ్రెండ్ ప్రసాద్ ఇద్దరమే. ఓకే, క్రూ ఎంతమంది? వేర్ యాక్చువల్లీ 2 people అండి, బట్ నౌ వీఆర్ లైక్ 4 to 5 people. ఓకే, ఓ బాగానే గ్రో అయింది కదా. ఓకే, సో దీన్ని నేను అవెన్లో పెట్టేసుకుని పైన గ్రాటినేట్ చేస్తాను. గ్రాటినేట్ అనేది ఇస్ అ వెరీ టెక్నికల్ టర్మ్. ఏం చేస్తానంటే చీజ్ పూర్తిగా మెల్ట్ చేసి ఒక చీజ్ బెడ్ లాగా తయారు చేస్తాను. ఓకే, సో అవన్నీ ఆల్రెడీ నేను 200 degreesకి ప్రీ హీట్ చేసి పెట్టుకున్నాను. మళ్ళీ టెంపరేచర్ కొంచెం తక్కువ చేసి ఒక 180 degrees వరకు ఇంచుమించు ఒక 5 to 7 minutes వరకు మనం దీన్ని చీజ్ మెల్ట్ చేసుకుందాం. బికాస్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఇస్ కుక్డ్, అంతా రెడీ అయిపోయింది కాబట్టి మనం దీన్ని అవెన్లో పెట్టేసుకుందాం. ఆల్ రైట్, నాచోస్ అవెన్లో రెడీ అవుతున్నాయి. ఆ టైంలో మనం ఈ కీమా డిప్ని తయారు చేసేసుకుందాం ఫస్ట్. ఓకే, దానికి ఫస్ట్ కాస్త ఆయిల్ యాడ్ చేద్దాం. ఆల్ రైట్, ఇన్ని రకాల డిఫరెంట్ వంటకాలు మీరు టేస్ట్ చేశారు కదా, వాట్స్ యువర్ మోస్ట్ ఫేవరెట్? మా ఇంట్లో మై మామ్ కుక్స్ ద బెస్ట్ ఫిష్ పులుసు. ఓకే, నేను అసలు ఫిష్ తిన్నాను, ఓన్లీ పులుసు ఒకటే తింటాను. ఓకే, నాకు ఎక్కడ తిన్నా టేస్ట్ రాదండి. లైక్ ఓకే, ఎప్పుడు చెప్పలేదు కూడా మా అమ్మకి. షీ థింగ్స్ నువ్వు ఎక్కడ తింటావు కదా ఇంట్లో ఏం నచ్చుద్ది అని చెప్పి అంటది. మై మామ్ కుక్స్ ద బెస్ట్ ఫుడ్. ఓకే, సో నెక్స్ట్ మిమ్మల్ని అడగాలి అనుకుంటున్నానంటే చాలాసార్లు ఏమవుతుందంటే నేను వెరైటీ ఆఫ్ వంటలు తయారు చేసినప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మ ఏదైనా వండింది అనుకోండి,
మామూలుగా చూసినా కూడాను చాలు చాలు అని అంటారు కదా ఫస్ట్, అలాంటివి ఏమైనా ఉన్నాయి ఎక్స్పీరియన్సెస్? యా ఐ హ్యావ్ ఆ క్లారిటీ ముందే ఉంటుంది. ఇఫ్ ఐమ్ గోయింగ్ అవుట్ ఐ లెట్ దెమ్ నో దట్. అంటే సో దే డోంట్ స్టే హియర్ మొన్నటిదాకా, సో దే యూస్ టు స్టే ఇన్ మై హోమ్ టౌన్. ఓకే. సో వెళ్ళినప్పుడు బయట ఎక్కడన్నా తింటుంటే పాపం ఫీల్ అయ్యేది. ఓకే. ఇప్పుడైతే ఆ ప్రాబ్లం లేదండి. షీ నోస్ మై షెడ్యూల్, సో ఐ గో ఓన్లీ వీక్లీ వన్స్. ఓకే. ఎస్, మీతో మాట్లాడుతున్నాను ఆల్రెడీ. ఇందులో వెల్లుల్లిపాయలు వేసేసుకున్నాను, లైట్గా కొంచెం బీట్ చేసాను సో దట్ దాంట్లో ఉన్న ఆయిల్స్ పూర్తిగా రిలీజ్ అవుతాయని. ఓకే. నెక్స్ట్ ఇందులో వేసేసుకుందాం సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు. యూ వాంట్ మీ టు హెల్ప్? ఓ ఎస్, ఐ వుడ్ లవ్ యూ టు హెల్ప్. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే వెల్లుల్లిపాయలు కాస్త ట్రాన్స్లెంట్ అయిన తర్వాత ఐ హెల్ప్ టేక్ యూ హెల్ప్ ఇన్ యూజింగ్ ద మీట్. అసలు ఈ ఫిష్ పుల్స్ గురించి చెప్పారు, కానీ నాకు మీ ఈ ల్యాంబ్ ఒబ్సెషన్ గురించి కూడా చెప్పండి అసలు. బేసికలీ థింగ్ ఈజ్ లైక్ ఇన్ మై చైల్డ్హుడ్ ఐఎమ్ బోర్న్ అండ్ బాట్ అప్ వేర్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ సీ ఫుడ్. ఓకే. రొయ్యలు, చేపలు, పీతలు ఇవన్నీ చాలా ఎక్కువ ఉంటాయండి మా ఇంట్లో. ఇంక ఏది వండినా సరే ప్రతి దాంట్లోనూ వాట్ యూ కాల్ బీరకాయ రొయ్యలని, దోసకాయ రొయ్యలని, వంకాయ రొయ్యలని, ప్రతి దాంట్లో రొయ్యలు, చేపలు ఉండే అనమాట. ఓకే. నాకు సంహవ్ నేను అసలు భోజనం చేయడానికే ఇబ్బంది పడే ఉంటాను. ఇప్పుడు చికెన్ అంటే నాకు ఎందుకో లాస్ట్ ఇంట్రెస్ట్ అండి చికెన్ మీద. ఓకే. ఏమో ఇంట్లో సోల్ఫుల్ ఫుడ్ అంటారు కదా, ఒక ఆమ్లెట్ వేసుకుని మంచిగా అంత టమాటా పప్పు వేసుకుని అంత నెయ్యి వేసుకుని హ్యాపీగా కలుపుకుని తింటే ఐ ఫీల్ గుడ్. యా ఐ ఫీల్ గుడ్. నాన్ వెజ్ మీద ఐ డోంట్ హ్యావ్ దట్ మచ్ ఆఫ్ క్రేవింగ్స్ కరెంట్లీ. ఇక మటన్ అంటే ఐ హ్యావ్ ద క్రేవ్, అంటే బయట ఒక వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ వీ గో ఫర్ ద షూట్ కదండి, మిగతా రోజులు అంత క్రేవింగ్ ఉండదు. ఓకే. సో ఎస్, మీతో మాట్లాడుతున్న టమాటో సాస్ని యాడ్ చేశాను ఆ మంచి ట్యాంగినెస్ కోసం. సో ఇప్పుడు కాస్త టొబాస్కో సాస్ని కూడా యాడ్ చేద్దాము. మీరే వేసేది సార్. ఓకే. అండ్ దీంతో పాటు వేసుకుందాము మ్యాజిక్ యాజ్ ఐ యూజువల్లీ కాల్ ఇట్. ఓకే. సో దిస్ ఇస్ paprika, ginger powder and onion powder. ఆనియన్ పౌడర్, గార్లిక్ పౌడర్ ఓకే వేసేసుకుందాం అండ్ paprika. ఓకే, పర్ఫెక్ట్. ఓకే, దట్స్ ఆల్. యా. ఓకే, వన్ క్విక్ మిక్స్. ఉప్పు వేసుకోలేదు ఇంకా, సో అక్కడ కాస్త సాల్ట్ వేసేసండి. ఎస్ ప్లీజ్. ఆల్రెడీ ఇక్కడికైతే పర్ఫెక్ట్ కీమా తయారు చేసినట్టుగానే మనం రెడీ చేసుకున్నాం. I'll have a small blast of water, okay? So that కొంచెం డిప్ చేసేటప్పుడు స్కూప్ చేయడానికి పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఇందాక చెప్పినట్టుగా ఇగ్నాచియో అనాయ్ అనే పర్సన్ పెట్ నేమ్ నాచో అట. ఓకే. సో అలాగే ఈ వంటకానికి పేరు వచ్చిందట. ఓకే. బేసిక్గా అయితే అమెరికన్ వైఫ్స్ కోసము మెక్సికోలో సేలర్ క్లబ్ అనే ఒక చిన్న బార్లో ఈ వంటకాన్ని స్టార్ట్ చేశారు. సో డిప్ కాబట్టి కొంచెం మనం లిక్విడ్గా తయారు చేసుకున్నాము. దిస్ ఇస్ డన్. మనం సర్వ్ చేసే ముందర విల్ యాడ్ లాట్స్ ఆఫ్ పార్స్లీ, సో మంచి ఫ్రెష్ ఫ్లేవర్ కూడా వస్తుంది అనమాట. సో ఇప్పుడు పక్కన పెట్టేసాను మీకోసం. ఓకే, ఇప్పుడు మనం బీన్ డిప్ కూడా తయారు చేసుకుందాం. ఓకే, దీనికోసం మళ్ళీ ప్యాన్లో కాస్త ఆయిల్ యాడ్ చేద్దాం. పర్ఫెక్ట్ పార్టీ స్టార్టర్ అంటే అన్ని రకాల గెస్ట్స్కి మనం సర్వ్ చేసేటట్టుగా ఉండాలి. అందుకని ఇందులో మనం ఇప్పుడు బీన్ స్టార్టర్ కూడా తయారు చేసుకున్నాం. సో ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి రవి గారు? వాట్ ఆర్ యూ డూయింగ్ నెక్స్ట్? యాక్చువల్లీ నవ్ స్ట్రీట్ బైట్ అంటే ఐ డూ అదర్ థింగ్స్ ఈవెన్ అండి. స్ట్రీట్ బైట్ వరకు అయితే ఐ ప్లానింగ్ టు ట్రావెల్. అంటే కొన్ని ప్లేసెస్ దే హ్యావ్ ద బెస్ట్ ఫుడ్, కానీ చాలా మంది జనాలకు తెలియని ఉంటాయి కదా. సో ఐ యాక్చువల్లీ వాంట్ టు షోకేస్ దోస్ హిడెన్ జెమ్స్ లాంటి ప్లేసెస్. సో ఐ వాంట్ టు గో ఆన్ అ రోడ్ ట్రిప్ to Vizag initially, and then we are even planning to go to other states. South Indian food ni I want to highlight and okay. So we are doing a road trip for that and oh interesting. Currently we are going to Vizag. Okay, start అయిపోయిందా అండి జర్నీ? Maybe yeah, very soon. Okay, 10-15 days lo. Okay. And then Sankranti ki we want to showcase how asala మా భీమవరం, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి అసలు ఎలా ఉంటుంది. ఓకే, అక్కడ ఫెస్టివిటీ అండ్ ఫుడ్ కైండ్ ఆఫ్ థింగ్. ఓకే, నాట్ ఇన్ ఎ సినిమాటిక్ వే బట్ ఇన్ ద రియల్ రస్టిక్ వే. అంటే రియల్ గా మనం అక్కడికి వెళ్తే హౌ డు యూ ఫీల్, సో వి వాంట్ టు షో దట్. సో yes, మీతో పని ఆనియన్ కట్ చేపిచేస్తున్నాను. డు యు వాంట్ మీ టు స్లైస్ ఇట్? మిన్స్ ఇట్ అంటే బుజ్జిబుజ్జిగా కట్ చేసి పెట్టండి. మనం డిప్ తయారు చేసుకుంటున్నాం కాబట్టి నాచోస్ తోటి స్కూప్ చేస్తే పర్ఫెక్ట్గా ఎలా ఉంటుందో మనం అలా తయారు చేసుకోవాలన్నమాట. ఓకే, ఐ థింక్ దిస్ ఇస్ ఎనఫ్. సో మనం ఇప్పుడు ఇందులో ఆనియన్స్ని వేసేసుకుందాం.
అవును, ఇంకొక విషయం అడగదాం మర్చిపోయాను. ఇన్ని రకాల వంటలు మీరు టేస్ట్ చేస్తున్నారు కదా, వాట్ ఆర్ యూ స్పెషల్ అట్ మీరు వండడంలో? బిర్యానీ చెప్పకండి. ఐ మేక్ పులావ్ అండి. పులావ్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ బిర్యానీ. సో ఇప్పుడు అలా అనకూడదు, అంటే ఎవ్రీబడి కాల్ ఇట్ రైస్ డిషెస్ బిర్యానీ. పులావ్ ఐఎమ్ పర్ఫెక్ట్ కుకింగ్ పులావ్. ఓకే, అంటే అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మిమ్మల్ని అడిగి మరి టేస్ట్ చేయించుకుంటారా? 5-10 minutes అన్ని రెడీగా ఉంటే, అంటే నేను పని చేస్తున్నా నాకు కింద ఎవరో ఒకళ్ళు ఉండాలి. ఇప్పుడు నన్ను ఉల్లిపాయ కట్ చేయించినట్టు నాకు ఎవరైనా ఉంటే ఇట్స్ వెరీ ఈజీ ఫర్ మీ. ఐ కెన్ యాక్చువల్లీ కుక్ వెరీ ఫాస్ట్. ఓకే, సో ఇప్పుడు మనం ఇందులో ఉల్లిపాయలు అండ్ పచ్చిమిరపకాయలు వేసేసుకొని, పచ్చిమిరపకాయలు ఇంచుమించు బ్రౌన్ చేసేసుకొని పెట్టేసుకున్నాము. ఇందులో టమాటో పీసెస్ని వేసేసుకుందాం. సో సన్నగా తరుక్కున్న టమాటో. యా ప్లీజ్. ఇది కూడా బాగా వేయించేసుకుందాం. సో January 1st అంటే చాలా మందికి ఒక కొత్త మోటివేషన్. ఏదైనా లైక్ డైట్ చేయాలన్నా, వెయిట్ లాస్ కావాలన్నా, లేకపోతే కొత్త కెరియర్ గోల్ స్టార్ట్ చేయాలన్నా, అమ్మాయికి ప్రపోజ్ చేయాలన్నా, లేకపోతే హెల్దీ హ్యాబిట్స్ తెచ్చుకోవాలన్నా కూడాను January 1st ఒక మోటివేషన్ అనమాట. ఏదైనా కొత్తగా స్టార్ట్ చేసేస్తే సెటిల్ అయిపోతుంది అన్నట్టు. మీకేంటి? వాట్ ఈస్ January 1st అకార్డింగ్ టు యూ? January 1st is something, this time my motivation is to get into next level అండి. Okay. Like, my motivation is to cover all South Indian food. Okay. So this is my actual motivation. కాస్త ఉప్పు జాగ్రత్త, నేను తింటున్నాను, ఇంకా కొంచెం వేయచ్చు. వెరీ ఆల్ రైట్, డన్. ఓకే, ఉప్పు వేసేసుకున్నాము. ఇందులో నేను పెరుగుని యాడ్ చేస్తున్నాను. క్రీమీ డిప్ తయారు చేసుకోవాలి చాలా తక్కువ ఖర్చులో అంటే పెరుగు ఇస్ అ వెరీ గుడ్ ఆప్షన్. సో కాస్త పెరుగు వేసుకున్నాం. ఇందులో బాగా కుక్ అవ్వనిద్దాము. నేను ఈ డిప్లో, అదే బీన్ డిప్లో ఆల్రెడీ బీన్స్ కుక్ చేసేసుకున్నాను కాబట్టి మళ్ళీ సపరేట్ కుకింగ్ అంటే ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు ఈ ప్రోగ్రాంలో ఉన్నప్పుడు గుర్తొస్తుంది, ఐ స్టిల్ రిమెంబర్ ఈటీవీ స్టార్ట్ అయిన కొత్తలో గుమ్మగుమ్మలు అని చెప్పి ప్రోగ్రామ్ ఉంది. ఆ పాట ఇంకా గుర్తుంది నాకు. గుమ్మగుమ్మలు అండ్ దెన్ స్నేహ అని ఒక ప్రోగ్రామ్ ఉండేది. ఓకే, మీకు గుర్తుంద అన్వేషిత అని ఒక గుర్తుంది. అన్వేషణ బీర్వా మీద దయ్యం కూర్చుని ఉండదు. అన్వేషణ, లేడీ డిటెక్టివ్. ఓకే, అండ్ దెన్ నరేష్ గారిది క్విజ్ ప్రోగ్రామ్ ఉండేది, టిక్ 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 సమ్ ఫన్నీ క్విజ్ ప్రోగ్రామ్ ఉండేది. 96 స్టార్టెడ్ ఐ గెస్. ఓకే, I'm so glad, yeah. First, మన సంవత్సరం ఒక మంచి ఆర్డెంట్ ఈటీవీ లవర్ తో స్టార్ట్ చేస్తున్నాను. And I follow ఈటీవీ న్యూస్. I follow. ఓకే, ఆల్రైట్. సో yes, కాస్త మనం ఇందులో ఈ బీన్స్ మిక్స్చర్ని వేసేసుకుందాం. ఓకే, మీరు న్యూస్ అంటే గుర్తొచ్చింది. ప్రీవియస్లీ ఫాదర్స్ డే ఎపిసోడ్ అప్పుడు మా నాన్న వచ్చినప్పుడు he was telling that జనరల్గా న్యూస్ అంటే మోస్ట్ ఒథెంటిక్ ఫార్మ్ ఆఫ్ న్యూస్ అంటే ఈటీవీ న్యూస్ మాత్రమే చూసేవారు. అంటే ఇప్పుడు చాలా మంది అడుగుతారండి, అరే రవి, యు ఆర్ ద ఫస్ట్ పర్సన్ హూ స్టార్టెడ్ దిస్ యూట్యూబ్ ఛానల్, యూ వర్క్ ఫర్ యూట్యూబ్. అంటే ఐ వర్క్ ఫర్ యూట్యూబ్ ప్రీవియస్లీ. సో యూట్యూబ్ వర్క్ చేసి అసలు ఎన్ని వ్యూస్ రావాలి ఏంటో నీ చేతిలో, అంటే యూ నో బెటర్ దెన్ మెనీ పీపుల్. బట్ ఎందుకు నీకు అన్ని వ్యూస్ రావని చెప్పి అంటారు. ఐ డోంట్ గో ఫర్ దిస్ క్యూరియాసిటీ క్రియేట్ చేసే కంటెంట్ ని ఐ డోంట్ క్రియేట్. మసాలా ఉండదు. చాలా ఆ థంబ్నెయిల్ మీద ఏం జరిగిందో చూడాలంటే ఇలాంటివి ఉండవు. మేబీ రెస్టారెంట్ సెట్ మనం కొట్టినట్టు లేకపోతే అన్నట్టు వి డోంట్ డు దట్ కైండ్ ఆఫ్ స్టఫ్ అన్నమాట. వి కీప్ ఇట్ సింపుల్. అందునే మాకు ఉండే సబ్స్క్రైబర్స్ కూడా వెరీ స్ట్రాంగ్ సబ్స్క్రైబర్స్. మేబీ ఇంచుమించు ఈటీవీ ఫ్యాన్ బేస్ లాగా. yes all right, మాట్లాడుతూ స్లో అండ్ స్టడీ, పర్ఫెక్ట్ అండ్ లాయల్ కూడా. లాయల్, yes. సో మీతో మాట్లాడుతూ నేను కీమా డిప్ తయారు చేసేసుకున్నాను అండ్ బీన్స్ డిప్ కూడా తయారు చేసేసుకున్నాను. ప్రిటీ బేసిక్ ఫ్లేవర్స్, ఎటువంటి హెవీ మసాలాస్ ఉంటాయని యూస్ చేయలేదు. జస్ట్ సాల్ట్ ఫ్లేవర్ని డామినేట్ చేసినట్టుగా. అండ్ దట్స్ ఆల్. టమాటోస్ని వేసుకున్నాం, పచ్చిమిరపకాయలు వేసుకున్నాం, ఈజీగా క్విక్గా రాజ్మా లాగా తయారు చేసుకున్నాం. ఆల్రెడీ నాచోస్ కూడా రెడీ అయిపోయి రెండు కలిపేసి ప్రెజెంటేషన్ చేసేసి టేస్టింగ్ టెస్ట్ క్లైమాక్స్లో అడుగు పెట్టేద్దాం.